ఈరోజు మనం వైజాగ్లో ఉన్న సింహాద్రాపనని దర్శించుకుందాం అందరం. సింహాచలం కొండ కింద ఇది అంతా కూడా. సో ఇక్కడ బస్ స్టేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఇక్కడే. మన ఏదైనా కొండపైకి ఎక్కడానికి బస్ టికెట్స్ ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కొని ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బస్ అనేది ఉంటుంది, షెల్టర్ బస్ స్టాండ్ కూడా, అక్కడికి వెళ్ళి మనం ఎక్కాలి. టుడే భక్తులు అంత రద్దీగా లేరు కాబట్టి మనకి దర్శనం అనేది చాలా ఫ్రీగా జరిగింది. ఇలా కూర్చొని ఎంతమంది అందరూ ఫైనల్ అయిన తర్వాత బస్సుకు వదులుతుంది. దాని తర్వాత మనం బయట కొండ మీదకి వెళ్ళిపోవడమే. అది కూడా జర్నీ చూద్దాం. ఏంటి కూలిగారే చెప్పండి ఏమైనా. అంతే కొండపైకి జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో బస్ కూడా నెమ్మదిగా కదిలింది. సో జర్నీలో చాలా వరకు మనకి నేచర్ చాలా బాగుంటుంది. సో జర్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు కొండపైకి వెళ్తున్నప్పుడు. ఈ జర్నీ మధ్య మధ్యలో మనకి చాలా అరుదైన రాతి శిల్పాలు, పెయింటింగ్స్, దేవుడి విగ్రహాలు కనిపిస్తుంటాయి. సో జర్నీ కూడా మిస్ కాకుండా మొత్తం చూడండి.
టెంపుల్లా తయారైంది చూసారా. టెంపుల్ అనగానే ఇలా ఇక్కడ అంతా పార్కింగ్ వర్క్ అండర్ ప్రాసెస్. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కాలి మనం పైకి. తులసిమాల 50 రూపాయలు, 50 రూపీస్. చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓన్లీ మోర 50 రూపీస్. ఇక్కడ ఇచ్చే స్థలం అనమాట. ప్రతి ఒక్కరు స్ట్రైట్ బస్ దగ్గర స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది పుత్తినే అమ్మో వేటు కేసు రావాల్సింది. ఓకే, సో ఇలాగా వెళ్ళాలి. తలనీళ్ళ టికెట్ ఒకరికి 40 రూపాయలు. తలనీళ్ళాలు 3 కట్టెలైనా 40 రూపీస్. అర్జెంట్ సేవలన్నీ ఇక్కడ టైమింగ్స్ రాసి ఉంటాయి. అండ్ అలాగే పక్కన అమౌంట్స్ కూడా. ఇలా మెట్లు ఎక్కాలి. ఇప్పుడు పైకి మనం తలనీళ్ళాలు ఇచ్చేటప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నారు. తలనీళ్ళాలు ఇచ్చినప్పుడు సో ఇలా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి. చిన్న చిన్న మెట్లు చూడండి. ఫాస్ట్గా ఇలా ఎక్కివచ్చు. నేను చాలా ఫాస్ట్గా ఎక్కివచ్చు. మార్గము పోవడానికి శుక్రవారం సేవ అయితే సేవలు ఏ టైమింగ్ కూడా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మీరు చూడొచ్చు. రోజుకి ఏ విధంగా సేవలు అవుతాయి అనేవి. అందరి సేవ తల్లేలా ఇచ్చేస్తాం గమనించాలి. 1 నుండి 69 వరకు క్రింద కలవు, 70 నుండి 100 వరకు మేడ పైన కలవు. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంట. యాక్చువల్ పైన నుండి కింద టికెట్ సెంటర్ ఇలా టికెట్ ఇస్తారు. ఈ టికెట్ బ్లేడ్ పట్టుకొని పైకి వెళ్ళాలన్నమాట. ఈ వేలో ఇలా అంటే ఇక్కడ కూర్చొని రెడీగా ఉంటారు. ఉంటారు యాక్చువల్లీ. ఈరోజు అయితే కొద్దిగా ఫ్రీగా ఉన్నట్టుంది. అది కూడా లంచ్ టైం. ఇది ఇలా చేస్తుంటారు. మీద ఉన్న నెంబర్కి బిందు మీద ఉన్న నెంబర్కి మ్యాచ్ చేసుకొని మీరు వెళ్ళిపోవడమే. నెంబర్స్ ఉంటాయి ప్రతి టికెట్ మీద లాగా. 61 మీద ఉంటాయి నెంబర్స్ అన్నీ. సో ఈ నెంబర్ ప్రకారం మీ టికెట్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు చేస్తారు. ఇక్కడ వచ్చి ఇక్కడ స్నానాలు అవి ఉంటాయి. ఇక్కడ అలా పైప్స్ అవి ఉంటాయి. ఇక్కడ స్నానాలు చేసేవచ్చు అందరూ. సో పిల్లల బొమ్మలు అండ్ ఏమైనా తినడానికి ఉంటాయి. సో వీలైతే ఇటు సైడ్ వచ్చి తీసుకోవచ్చు. తర్వాత టెంపుల్కి మనం వెళ్ళాల్సింది ఈ రూటే. ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఈ డౌన్కి వెళ్ళాలి దేవుడు దర్శనానికి. ఇటు సైడ్ మనం వెళ్ళాలి. సో చూడండి, ఇది యాత్రిక సాధన విశ్రాంతి రూమ్ అనమాట. యాక్చువల్లీ ఇందులో అందరూ వస్తారు. లాంగ్ నుండి వచ్చిన అందరూ కూడా. ఇక్కడ నుండి చూసారా మొత్తం ఇప్పుడు కింద దిగాం కదా. ఫ్రీ వేటు ఫ్రీ దర్శనం, 100, 300 దర్శనం ఉచితం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చెప్పుల స్టాండ్ అండ్ మొబైల్ కూడా ఇక్కడ ఇచ్చేయాలి. మొబైల్ ఎంటర్ అలౌన్స్ లేదు. టికెట్ తీసుకోవాలి ఇక్కడ. యాక్చువల్లీ సింహాద్రి సేవలో టికెట్స్ అన్నీ ఉంటాయి కదా. టికెట్ కౌంటర్ ఇది, ఇక్కడ తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం మొబైల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుండి లేదు. మొబైల్ ఎంట్రన్స్కి ఇచ్చేవాళ్ళు మొబైల్ ఇచ్చేయాలి. మొబైల్స్ అలౌన్స్ లేదు కాబట్టి మనం మొబైల్ ఫస్ట్ ఇక్కడ పెట్టేయాలి. లేదా అక్కడ అంటే మధ్యలో తీసుకొని మళ్ళీ ఇక్కడ పంపిస్తారు. సో మళ్ళీ మనం ఇక్కడికి రావాలి. చాలా తలనొప్పులు. అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో పర్లేదు, కానీ ఇక్కడైతే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు. సో మొబైల్స్ కౌంటర్లో మొబైల్స్ ఇచ్చడం బెస్ట్. పూజా సామాగ్రి ఇక్కడ కొనుక్కోవచ్చు.
ఇది పిఆర్ ఆఫీస్ అండి. రావడానికి దారి అనమాట. పైకి వెళ్ళి వస్తున్నారు. ఎంట్రీ అండి. ఇది దేవుడిది అనమాట. ఎగ్జిట్ ఇది. సైడ్ గోశాల ఉంటుంది ఇక్కడ. నిత్య అన్నదానం ఇక్కడే జరుగుతుంది. బట్ ఏదైనా 2:30 బిలో అనమాట. దాని తర్వాత అన్నదానం స్టాప్ చేస్తారు. మొత్తానికి సింహాచల దేవస్థానం మొత్తం చూసారండి. సో మనం ఎండింగ్లో దిగినప్పుడు కూడా చాలా నేచర్ బ్యూటీస్ ఉంటాయి. సో ఇవి కూడా చూడండి. అంతా చూసిన తర్వాత ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన సింహాచలం సింహాద్రి అపర్ణ దర్శనం చేసుకునేలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.